నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మతతత్వం తీవ్ర జాతి వివక్ష బంధుప్రీతి ఇండియా కూటమి వ్యాధులని ప్రధాని మోదీ విమర్శ మోదీ 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు ఇస్తే వారు వాటిని గుంజుకుంటారని ఆరోపణ మాచర్లలో ఈవీఎంను ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంలోని డేటా భద్రంగా ఉందంటూ సీఈఓ ప్రకటన డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని వివరణ మండుతున్న కూరగాయల ధరలు అకాల వర్షాలకు తోడు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పంట ఉత్పత్తి తగ్గిందని వర్తకులు వెల్లడి గుంటూరులో దారుణ హత్య రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల హత్యకు కారణమని సమాచారం ఇక డీటెయిల్స్ చూస్తే విపక్ష ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి అని అది వ్యాపిస్తే దేశాన్నే నాశనం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం యూపీలోని శ్రవస్తిలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ విపక్ష ఇండియా కూటమికి మతతత్వం తీవ్ర జాతి వివక్ష బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయన్నారు ఇవి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులన్నారు మోదీ దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు ఇచ్చారని ఇప్పుడు సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అన్నింటినీ తారుమారు చేస్తారని ప్రధాని మోదీ హెచ్చరించారు విపక్షాలు గెలిస్తే పేదలకు తాము నిర్మించిన ఇళ్లను గుంజుకొని వాటిని తమ ఓటు బ్యాంకుకు పంచివేస్తాయని ఆరోపించారు తాను ప్రారంభించిన 50 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలను మూసివేసి ఆ డబ్బును వారు లాగేసుకుంటారని విమర్శించారు మోదీ ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తే విపక్షాలు విద్యుత్ కనెక్షన్లను కట్ చేసి మళ్లీ చీకట్లోకి తీసుకువెళ్తాయన్నారు బీజేపీ ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తే విపక్షాలు మీ ఇంటి పంపుల నుంచి నీటిని తీసుకువెళ్తాయని హెచ్చరించారు ప్రజల కోసం 60 ఏళ్లుగా ఏమీ చేయని వారు మోదీని నిలువరించేందుకు ఏకమయ్యారన్నారు యూపీలో అదే పాత ఫ్లాప్ సినిమాతో అదే పాత క్యారెక్టర్లు పాత డైలాగులతో 2 వారసత్వ నేతలు బయలుదేరారని ఎద్దేవా చేశారు కానీ వారి ప్రయత్నాలు ఫలించబోవన్నారు साथियों ये 24 का चुनाव भारत का भविष्य तय करने जा रहा है जिन लोगों ने 60 साल तक कुछ नहीं किया वो मोदी के कामों को मोदी को रोकने के लिए एक हो गए हैं यूपी में 2 लड़कों की जोड़ी फिर से लॉन्च हुई है वही पुरानी फ्लॉप फिल्म फिर एक बार ये फ्लॉप फिल्म वही पुराने किरदार वही पुराने डायलॉग अब आप मुझे बताइए पूरा चुनाव खत्म होने को आपने एक भी नई बात इन लोगों के मुंह से सुनी क्या देश को आगे कैसे ले जाएंगे विकास का विजन क्या है अर्थव्यवस्था को लेकर क्या प्लान है दोनों साझादों ने एक बार भी भरोसेमंद बात नहीं कही मैं समझ नहीं पा रहा हूं आखिर ये वोट मांग क्यों रहे हैं भाई ये कहते हैं मोदी ने जो काम किया है తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల తిరుపతి ఈవో ఏవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టు వెంట్రుకలు మొక్కు చెల్లించారు అనంతరం ఉదయం 8:30 వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు
స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయి. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించా. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి భారతీయ వాతావరణ శాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని మే 31వ తేదీలోపు చేరే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది. 4 రోజుల ముందుగానీ లేక ఆలస్యంగా కానీ నైరుతి రుతుపవనాలు కేరళలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జూన్ నెలలో వర్షాలు విస్తారంగా కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. మరోవైపు పశ్చిమ రాష్ట్రాలకు హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ఉన్నట్లు పేర్కొన్నది. కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలులు ఉన్నాయి. ప్రస్తుతం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. తిరువనంతపురంలోని మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. తిరువనంతపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉన్నది. పాతానమిట్ట, ఇడుక్కి జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం కేరళ తీరం వెంట ఫిషింగ్ బ్యాన్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం ఘటనపై ఈసీ సీరియస్గా స్పందించింది. మొత్తం 7 ఈవీఎంలను ఒక మాచర్ల నియోజకవర్గంలోనే ధ్వంసం చేశారని, ఇప్పటికే కోర్టులో A1గా ఎమ్మెల్యే పిన్నెల్లిని పరిగణించారని మెమో దాఖలు చేశామని సీఈఓ ఎంకే మీనా మీడియాకు తెలియజేశారు. పిన్నెల్లి అంశంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దాదాపుగా 10 సెక్షన్ల కింద కేసులు పెట్టామని, నేరం రుజువు అయితే 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుందన్నారు. 2 రోజులుగా పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎంకే మీనా స్పష్టం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో కేసులు పెట్టారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పిన్నెల్లిపై పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. పిన్నెల్లిపై ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తే అందులో 7 ఘటనలు మాచర్లలోనే జరిగాయి. 7 ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఫుటేజ్లన్నింటినీ ప్రత్యేక దర్యాప్తు బృందాలకు పోలీసులు అందించినట్లుగా తెలుస్తోంది. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలన్నింటినీ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించామని సీఈఓ మీనా తెలిపారు. ఆయా చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసినా కొత్త వాటిని ఏర్పాటు చేసి పోలింగ్ కొనసాగించామని, పాత వాటిలో డేటా భద్రంగా ఉందన్నారు. పాల్వయి గేట పోలింగ్ బూత్కు సంబంధించి పోలీసులు 20వ తేదీన కేసు నమోదు చేశారని తెలిపారు. 20వ తేదీన రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని, అందులో మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చేర్చారన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన వాహనాలను సంగారెడ్డి వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే పిన్నెల్లి మాత్రం ఫోన్తో పాటు ఇతర సామాగ్రిని వదిలేసి పారిపోయారని అంటున్నారు.
ఆయన విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉండడంతో పోలీసులు ముందస్తుగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో ఈసీ సాయంత్రం 5 గంటలకల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ సమయం కల్లా అరెస్టు చేయకపోతే ఈసీ ఆగ్రహిస్తుందన్న ఆందోళనలో అధికారులు ఉన్నారు. అయితే పిన్నెల్లి అరెస్టు కోసం వచ్చిన వారి వివరాలు ఆయనకు తెలుస్తున్నాయని, అందుకే ఆయన దొరకకుండా తిరుగుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రతి ఇన్సిడెంట్ సంబంధించి ఫుటేజ్ ఆల్రెడీ పోలీస్కి ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం వస్తుంది, 1 by 1 ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ అరెస్ట్ ఆర్ బీయింగ్ మేడ్. నో, నౌ since the contest is already over, votes have already been polled. There are two things. One is that if any candidate who is involved in any such activity, if he wins it, anybody can file an election petition in the High Court, and then it depends on the evidence produced by them and decision of the court, what decision they would take. Second thing is that if anybody in any such cases filed, criminal cases file అయిన తర్వాత 2 years and above ఆయనకి శిక్ష పడితే అది కూడా ఆటోమేటిక్గా అనర్హతకి వేయడం. No, that is why ఎలక్షన్ కమిషన్ సెడ్ దట్ సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ని పై నుంచి సూపర్వైజ్ చేస్తుంది. సో దే హ్యావ్ గివన్ ఇనీషియల్ రిపోర్ట్, ఫర్దర్గా కూడా వాళ్ళు పని కంటిన్యూ చేస్తారు. నేను మళ్ళీ 5 సార్లు అది సేమ్ థింగ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అండ్ అగైన్. నో, ఇప్పుడు మీరు చూస్తున్నారు, నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంథన్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి 20 కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి 20 కంపెనీలు అలాట్ చేశారు. ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 360 ప్లేసెస్లో అదే ఐడెంటిఫై చేశారు. పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు. తర్వాత ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు, ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం. ఈవీఎంను ధ్వంసం చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్లో అదుపులోకి తీసుకున్నారు. ఇస్నాపూర్ లొకేషన్ గురించి మాచర్ల పోలీసులు పటాన్చెరువు పోలీసుల సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోగలిగారు. పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120B, 131, 135 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 20నే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్నికలు జరుగుతూ ఉండగా అనుచరులతో కలిసి పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో బయటకు వచ్చి అందరినీ షాక్కు గురిచేసింది. ఇప్పుడు మరో వీడియో బయటకు వచ్చింది. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పగలగొట్టి బయటకు వచ్చిన పిన్నెల్లిని ఓ మహిళ నిలదీసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పిన్నెల్లి ఆమెను దుర్భాషలాడుతూ వేలు చూపించి బెదిరించాడు. తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎం పగలగొట్టి వెళ్తున్న సమయంలో అడ్డగించిన మహిళను బూతులు తిడుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అలాంటప్పుడు వాటిని కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత 15 ఆగస్టు అంటున్నారని మండిపడ్డారు.
వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పారని, కానీ సన్న రకం వడ్లకే అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. చాలా తక్కువ మంది రైతులే సన్న రకం పండిస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు ప్రభుత్వానికి కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. రబీ సీజన్లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించడానికి కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయన్నారు. ధాన్యం తడిసినా కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. మార్కెట్ యార్డుల వద్ద అన్నదాతల పడికాపులు కాస్తున్నారన్నారు. మంగళవారం 75,000 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, పరిస్థితి ఇలా ఉంటే కొనేందుకు మరో 2 నెలలు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మీకు ఇచ్చేస్తుంది, ఒకవేళ ధాన్యం ఉంటే మీరు అమ్మకండి, మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఆగండి, 500 బోనస్ ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగినటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఈరోజు మరి ప్రజలను ఈరోజు అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. గ్యారంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. రైతులు వరి పండిస్తారు తెలంగాణలో విషయము అందరికీ తెలుసు. 80% పైగా పంట దొడ్డు వడ్లే, దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో సన్నవరి వేసేది చాలా తక్కువ మంది రైతులు. ఈ యొక్క వానాకాలంలో 70% పైగా దొడ్డు రకమే వరే ఈరోజు సాగు చేస్తారు. యాసంగిలో మాత్రము 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు వేస్తారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు కూటమికే పట్టం కట్టారని మాజీ మంత్రి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. నిజంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలంతా ఒక మైండ్ గేమ్ అని, ఆయన చెబుతున్న ప్రమాణ స్వీకారం మాటలను ప్రజలు విని నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ నెల 13 జరిగిన పోలింగ్ సరళి చూస్తే ఓటర్లు కూటమికే పట్టం కట్టారని, సంక్రాంతి పండుగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చి ఓట్లు వేశారని మాజీ మంత్రి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో ఒక కసి కనిపించిందని, అందుకే భారీగా పోలింగ్ జరిగిందని, కూటమికే పాజిటివ్ వేవ్ ఉందని అన్నారు. ఐపాక్ టీంతో సీఎం జగన్ మాట్లాడుతూ ఫలితాలు చూసి షాక్ అవుతారని అన్నారని, నిజంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ అవ్వాల్సిందేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలంతా ఒక మైండ్ గేమ్ అని, ఆయన చెబుతున్న ప్రమాణ స్వీకారం మాటలను ప్రజలు విని నవ్వుకుంటున్నారని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత హింసకు వైసీపీయే కారణమని అన్నారు. తెనాలి వైసీపీ అభ్యర్థిపై ఓటరు చేయి చేసుకోవడంతో పబ్లిక్ పల్స్ ఏమిటో తెలుస్తోందన్నారు. జూన్ 9వ తేదీన జగన్ కాదు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. బూత్ వైజ్ కూడా అనాలిసిస్ ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన 2 నెలల ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీమ్ తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు దేశం కూడా డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే అది కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా షాక్ అవుతారు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతా ఉంది. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తా ఉన్నాం. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చేయడం కోసం స్టేడియం వెళ్తా ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా
ఇది చూస్తా ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలు అన్ని ఆల్ సైకాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో కూటమి ధరలు సాధించిపోతా ఉందని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ ధరలు చూసి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ విధంగా డైవర్ట్ చేసి చాలా నమ్మనాటుగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. చాలా చోట్ల అయితే క్యాడర్లు ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు వేసేసేసి వాళ్ళ నాయకులు కూడా వైరల్ అయింది. ఒక ఈవీఎం మిషన్ డైరెక్ట్ గా క్యాండిడేట్ బూత్ లో పెట్టి ఎంత ఓపెన్ గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వైసీపీ నాయకులు క్యాండిడేట్లకి ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది. మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. పోలింగ్ కూడా తాడిపత్రి కావచ్చు, పల్నాడు కావచ్చు, లేకపోతే మిగతా రాయలసీమలో ప్రాంతాలు కావచ్చు. చివరికి ఒక పబ్లిక్ పల్స్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ 7 o'clock ఓటేయడం కోసం మా ఎంఈబీ బూత్లో వెళ్ళాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సాధారణంగా వేసవిలో టమాటాల ధర మాత్రమే పెరగడం చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగాయి. విజయవాడ కాళేశ్వరం మార్కెట్తో పాటు రైతు బజార్లోని కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టమాటో ధర కిలో 55 రూపాయలు ఉండగా వంకాయలు కిలో 65 రూపాయలు ఉన్నట్లు వర్తకులు తెలుపుతున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు తోడు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని కూరగాయల వ్యాపారులు పేర్కొంటున్నారు. కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగి సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. నిన్నటిదాకా 20 నుంచి 30 రూపాయలలోపు అమ్మిన ఏ కూరగాయలైనా నేడు 50 రూపాయలు పైబడి పలుకుతున్నాయి. ఓ పక్క నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న పేద సామాన్య వర్గాల ప్రజలకి పెరిగిన కూరగాయ ధరలు చిరెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. కిలో టమాటా 55 రూపాయలు, వంకాయలు 65 రూపాయలు బయట మార్కెట్లలో పలుకుతుండగా ఇంటికి చేరువలో ఉన్న రైతు బజార్లలోనూ అదే ధరలకు కూరగాయలను కొనాల్సి వస్తుందని సామాన్య జనం వాపోతున్నారు. కూరగాయల రేట్లు అన్నీ బాగా పెరిగిపోయినాయి. ఏది చూసినా కానీ కేజీ 40 రూపాయలు పైనే ఉంది, కానీ తక్కువ అయితే లేదు. మిర్చి కేజీ 70 రూపాయలు. అన్ని రేట్లు అయితే పెరిగిపోయినాయి. సామాన్యుడికి అందుబాటులో ఏమీ లేవు. అదే ఒక చికెన్ అయినా కోడిగుడ్డు కూడా 6 రూపాయలు అయిపోయింది. అదే మొన్నటిదాకా 3 రూపాయలు ఉన్న కోడిగుడ్డు 6 రూపాయలు అయిపోయింది. మిర్చి కేజీ 70 రూపాయలు అయిపోయింది. టమాటాలు 10 రూపాయలు ఉండాల్సినవి ఇవాళ 40 రూపాయలు అమ్మిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూరగాయల పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయాయని, ఈ క్రమంలోనే కూరగాయల ధరలు పెరిగి వాస్తవమేనని వర్తకులు పేర్కొంటున్నారు. అయితే అన్ని రకాల కూరగాయల ధరలు పెరగలేదని, టమాటా, వంకాయ, పచ్చిమిర్చితో పాటు కొన్ని రకాల బీన్స్ కూరగాయలు ధరలు అధికంగానే పలుకుతున్నాయని పేర్కొంటున్నారు. కూడా మొత్తం 40 రూపాయలు, 30 రూపాయల నుంచి 40 రూపాయలగా రేట్లు అయితే పెరిగినాయి. ఈ వర్షాల మూలంగా అది కూడా కారణం, బాగా వర్షాలు పడటం మూలంగా కూరగాయలు అట్లా రేట్లు 40-50 దాకా కూడా వెళ్ళి ఇంకొక వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో వచ్చే రేట్లు దిగిపోతాయని చెప్పి మేము అనుకుంటున్నామండి. కరెక్ట్గా వారంలో ఒక 20 రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేనండి, మిర్చి టమాటానే కాదు, మొత్తం అన్ని రకాలుగా అన్ని రేట్లు కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఇంచుమించు మిర్చి టమాటా 32 రూపాయల దాకా ఉంది. మిర్చి కూడా కాస్ట్లీగా ఉంది, కానీ ఇంకొక వారం రోజుల్లో అన్ని రేట్లు కూడా తగ్గిపోయి వినియోగదారులకి అందుబాటులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా పేరు కిషోర్ అండి, సూపర్వైజర్ రైతు బజార్, సామూర్తి రోడ్. వాతావరణం చల్లబడితే కొద్ది రోజుల్లోనే కూరగాయల ధరలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు సామమూర్తి రోడ్లోని రైతు బజార్ అధికారులు పేర్కొంటున్నారు. విజయవాడ నగరానికి పరిసర ప్రాంతాల నుంచి కూరగాయలు సరఫరా బాగానే ఉన్నా వేసవి నేపథ్యంలో కొంతమేర కూరగాయలు దిగుబడి తగ్గాయని, ఈ క్రమంలో కొన్ని రకాల కూరగాయల ధరలు పెరిగినట్లు రైతు బజార్ అధికారులు మీడియాకు వెల్లడించారు. కూరగాయల రేట్ల ధరలు బాగా పెరిగిపోయినాయి. ఏది చూసినా కానీ 40 రూపాయల పైన ఉన్నాయి. సామాన్యుడు కొనే పరిస్థితిలో అయితే ఈ కూరగాయల రేట్లు కానీ ఇంకోటి కానీ గ్రాసరీస్ కానీ ఏమీ లేవు. 40 రూపాయల పైనే ఉన్నాయండి. సామాన్యుడు కొనే పరిస్థితి అయితే కాదు. ఇది కూరగాయల రేట్లు అన్నీ కొంచెం రేటుగానే ఉన్నాయి సార్. నెలబట్టుది రేటు తగ్గేసరికి ఇవాళ రేపు అనేటట్టు ఉన్నాయి, కానీ రేట్లు అన్నీ తగ్గుతాయి. వ్యాపారం పర్వాలేదు, బాగానే ఉంది. కౌంటింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ నిబంధనల్ని పునర్సమీక్షించుకోవాలని తెలుగుదేశం నేత నక్కా ఆనంద్ బాబు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ఏజెంట్లను అనుమతించిన తరహాలోనే కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈఓ కార్యాలయంలో తెలుగుదేశం నేతల బృందం వినతి పత్రాన్ని అందజేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రాజానగర్ ఆర్ఓ సర్కులర్ జారీ చేశారని తెలుగుదేశం సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నేతృత్వంలోని టీడీపీ బృందం వెలగపూడి సచివాలయంలో అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావును కలిసింది. కౌంటింగ్ ఏజెంట్లకు క్రిమినల్
ఆస్పిరెన్స్ అవసరం లేదు కాబట్టి ఆర్వోలకు సరైన ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా పోలింగ్ ఏజెంట్ల క్రిమినల్ ఆస్పిరెన్స్ ఇవ్వాలని ఆర్వో ఆదేశాలిస్తే తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని, అటువంటి రూల్ ఎన్నికల గైడ్ లైన్స్లో ఎక్కడా లేదని సీఈఓ వివరణ ఇచ్చినట్లు తెలిపారు. పోలింగ్కి ఒక్కరోజు ముందు ఏజెంట్ల లిస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఇస్తే చాలు అని ఈసీ సర్క్యులర్ కూడా జారీ చేసిందన్నారు. కానీ ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఆర్వోలు అదే అంశాన్ని తిరిగి తెర మీదకు తీసుకువచ్చారని టీడీపీ నేతలు ఆక్షేపించారు. లింగ్ ఏజెంట్లను ఏ విధంగా అనుమతించారో అలానే కౌంటింగ్ ఏజెంట్ల అంశంలో కూడా సర్క్యులర్ జారీ చేయాలని ఈసీని కోరినట్లు నక్కా ఆనందబాబు వెల్లడించారు. 4వ తేదీ జరగనున్నటువంటి కౌంటింగ్కి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్ల ప్రక్రియకి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చాం. సీఈఓ గారిని, అడిషనల్ సీఈఓని కలిసి వారి దృష్టికి అంశాలు తీసుకెళ్ళాం. ఈరోజు రాజానగరం ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ గారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు ముందుగా లిస్ట్ సబ్మిట్ చేయండి, మేము వాళ్ళ క్రిమినల్ యాక్సిడెంట్స్ చెక్ చేసుకోవాలని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. అది ఎక్కడ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఇది ఆ సర్క్యులర్ ఆయన ఇచ్చింది, ఇది ఎక్కడ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్లో ఇది ఎక్కడ కూడా ఉత్పన్నం కాదు అనేది ఇక్కడ సీఈఓ దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. ఇదే విధంగా పోలింగ్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు కూడా గతంలో క్రిమినల్ యాక్సిడెంట్స్ అడగాలని ఒక రూల్స్ వీళ్ళు ఫ్రేమ్ చేస్తే గతంలో మా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వర్గం సీఈఓని కలిసి మాట్లాడటం, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అటువంటి రూల్ ఏమి లేదు, అది కన్వెన్షనల్గా వస్తూ ఉంది అని ఆయన చెప్పటం, దానికి తగ్గట్టుగా ఒక గైడ్ లైన్స్ ఒక రిఫరెన్స్ కూడా ఇష్యూ చేశాడు, సర్క్యులర్ కూడా ఇష్యూ చేసింది ఆ రోజు ఇక్కడ సీఈఓ గారు. అవసరం లేదు, మీరు పోలింగ్కి ముందు ఉదయం పూట ఆ ఏజెంట్ లిస్టు మాకు ఇచ్చినా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ సరిపోద్దని చెప్పి వాడు చెప్పడం. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ప్రథమ సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనరల్, ఒకేషన్ కలిపి ప్రథమ సంవత్సరంలో 3,65,872 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,37,587 మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 5,03,459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. సుప్రసిద్ధ తెలుగు సినీ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి వర్ధంతి కార్యక్రమం విజయవాడలో బుధవారం జరిగింది. పోలవరం సాంస్కృతిక కళావేదిక, గీతాంజలి మ్యూజికల్స్, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాహిత్య సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం ప్రాంగణంలో గల వేటూరి సుందరరామూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాటలతో పాటలతో తేనెలూరే తెలుగుదనాన్ని తెలుగు జాతికి అందించారని కొనియాడారు. ఆబాల గోపాలం కొనియాడే విధంగా సినీ గేయాలను రచించి విమర్శకులకు ప్రశంసలు సైతం అందుకున్నారని పేర్కొన్నారు. సాహితీ సంస్థల, సాంస్కృతిక సంస్థల నిర్వాహకులకు అందరికీ శుభాకాంక్షలు. వేటూరి సుందరరామూర్తి గారికి మనం జేజేలు పలకటం అనంటే అది కేవలం ఒక సినీ సంగీతానికి కాదు, వాస్తవంగా ఆయన సృష్టించిన అద్భుతమైన గీతాలు, ఆయన వాడిన అత్యద్భుతమైన వాక్యాలు, పదాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే తెలుగు సాహిత్యానికి మనం జేజేలు పలికినట్టుగా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన దాదాపు 40-50 సంవత్సరాల పాటు కొన్ని వేల పాటలు రాసి ఆయన్ని మించిన గీత రచయిత లేడు అని చెప్పి అనిపించుకున్నది మనందరికీ తెలిసిన విషయం. ఒక పాతకాలపు కావ్యాల్లోని భాష దగ్గర నుంచి, గ్రంథాల్లోని ఆ భాషా సంపద దగ్గర నుంచి, సంస్కృత పదాలు కానీ
సంస్కృతము ఆంధ్ర పదాలు కలిపిన అత్యద్భుతమైన సమాసాలు కానీ, అలాగే అచ్చ తెలుగు పదాలు కానీ, ఆయన ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క పదాన్ని కొన్ని అద్భుతమైన అమోఘమైన రత్నాల్లాంటి వాటిని ఎంచి ఆయన పాటల్ని కూర్చడం జరిగింది. అటువంటి పాటలు పండితులకు కానీ పామరులకు కానీ అందరికీ కూడా ఒక నిత్య పారాయణమైనవి అంటే ఆశ్చర్యం లేదు. అటువంటి వేటూరు సుందరరామమూర్తి గారి ఆయన వదిలి వెళ్ళిన తెలుగు భాష బహుశా స్వర్గంలో చాలా అత్యున్నతమైన ఆదరణ పొందుతూ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అనేకమైనటువంటి అంశాలు ఆయన వేల పాటలు రాశారు కాబట్టి అనేకమైన కోణంలో ఉంటాయి. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సుందరరామమూర్తి గారి గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను. ఎలా అంటే, సుందరరామమూర్తి గారితో కొన్ని వందల పాటలకి నేను అసిస్టెంట్గా పనిచేశాను. కానీ ఆయన గురించి రాసిన పాటలు అంటే రికార్డ్ అయిన పాటల గురించే మనందరికీ తెలుసు. కానీ రికార్డింగ్ కానటువంటి పాటలు ఒక్కొక్క పాటకి ఆయన కనీసం 10 నుంచి 15 పాటలు రాసి ఉంటారు. ఇది ఒక గొప్ప కోణం. అంటే కొన్ని లక్షల పాటలు ఆయన రాశారు. అయితే రికార్డ్ అయినటువంటి వేలల్లో ఉండొచ్చు, కానీ రాసినటువంటి పాటలు మాత్రం లక్షల్లో ఉంటాయి. ఉదాహరణకు మీకు ఒక పాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మీకు అమ్మ కొడుకు అనేటటువంటి సినిమాకి నేను అసోసియేట్గా ఉన్నాను. ఆ సినిమాకి ఆయన దగ్గర పాటలు రాయించడానికి వెళ్ళినప్పుడు ఇళయరాజా గారును ఎంఎస్ విశ్వనాథన్ గారు ఇద్దరూ కలిపి చేసినటువంటి ఒక గొప్ప మ్యూజికల్ హిట్ సినిమా సెంధమిళ్ పాట్ అని తమిళ సినిమా, దాన్ని రీమేక్ చేసాం మేము. అదే అమ్మ కొడుకు తెలుగులో. ఆ అమ్మ కొడుక్కి విల్లు పాట అంటారు తమిళ్లో. చాలా గొప్ప పాటలు ఇప్పుడు మనం ఎలా అయితే హరికథ బుర్రకథ అలా అంటామో, తమిళియన్స్ విల్లు పాట అని బాణంలాగా ఉండి తీగుండి దాని మీద కొట్టుకుంటూ పాడతారు. అదొక గొప్ప ప్రక్రియ తమిళంలో. ఆ పాటకి ఆ చక్కటి ఆణిముత్యం లాంటి ఒక పాటని ఎంఎస్ విశ్వనాథన్ గారు ఇళయరాజా గారు ఇద్దరు కలిపి చేశారు. కొమ్మారెమ్మ కోలో కోలో అంటే పాడేను కోకిల పాట, ఈ ఎండావానా ఏలో ఏలో అంటే పాడేనులే ఎంకి పాట. గుంటూరులో దారుణ హత్య జరిగింది. స్థానిక అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్డు శ్రీనివాస చికెన్ సెంటర్ ఎదురుగా రోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి కంచర్ల దేవానందం దారుణ హత్యకు గురయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల గొడవలే మృతుని హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. గుంటూరులో సంజీవయ్య నగర్ 2వ లైన్ వాసిగా దేవానందాన్ని గుర్తించారు. గత కొంతకాలంగా గుంటూరు నగరానికి దూరంగా జీవనం సాగిస్తున్న దేవానందం ఫైనాన్స్ సంబంధించిన కలహాలతో హత్యకు గురైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అరండల్పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాజస్థాన్లోని ఉష్ణోగ్రతల తీవ్రతను ఓ సైనికుడు అప్పడంతో కళ్లకు కట్టేలా చూపారు. బికనీర్ డ్యూటీ చేస్తూ ఓ అప్పడంపై ఇసుక కప్పగా కాసేపటికే అది కుక్ అయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలోనూ దేశ రక్షణ కోసం పనిచేస్తున్న జవాన్లకు సెల్యూట్ అంటూ వారిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో హీట్ వేవ్తో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మతతత్వం, తీవ్ర జాతి వివక్ష, బంధుప్రీతి ఇండియా కూటమి వ్యాధులని ప్రధాని మోదీ విమర్శ. మోదీ 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు ఇస్తే వారు వాటిని గుంజుకుంటారని ఆరోపణ.
మాచర్లలో ఈవీఎంను ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంలోని డేటా భద్రంగా ఉందంటూ సీఈఓ ప్రకటన. డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని వివరణ. మండుతున్న కూరగాయల ధరలు, అకాల వర్షాలకు తోడు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పంట ఉత్పత్తి తగ్గిందని వర్తకులు వెల్లడి. గుంటూరులో దారుణ హత్య, రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల హత్యకు కారణమని సమాచారం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.